హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని. అలా పరీక్షకి అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయాము. ఇక ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మనం ఫుల్ మార్క్స్ మనం పొందగలం అనేది, అంటే పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి. మనకి మొత్తం 6 రోమన్లు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రోమన్ 12 బిట్స్, సెకండ్ రోమన్ 13, 14, 15, 16 క్వశ్చన్స్, థర్డ్ రోమన్ 17, 18 క్వశ్చన్స్, అండ్ ఫోర్త్ రోమన్ 19 to 26 క్వశ్చన్స్, ఫిఫ్త్ రోమన్ 27, 28, అండ్ సిక్స్త్ రోమన్ 29, 30 క్వశ్చన్స్. ఈ విధంగా టోటల్ 30 క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. ఇవి ఎలా రాయాలి, ఎలా రాస్తే మనం 100కి 100 మార్కుల్ని పొందగలం. అలా ఏం లేదు. ఫస్ట్ రోమన్లో 12 బిట్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్కి దయచేసి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 1, 2, 3 ABC అని ఇలా నెంబర్లు ఇవ్వకండి. ఆన్సర్ ఏముందో అది డైరెక్ట్గా రాయండి. ఒక పేజీలో చక్కగా రోమన్ నెంబర్ భాగ్ 1 అని రాసేసి ఆ పేజీలో చక్కగా 12 నెంబర్లు వేసుకొని ఆ 12 నెంబర్లు క్వశ్చన్ నెంబర్లకి 12 ఆన్సర్లను రాసేసేయండి. ఇది భాగ్ 1. భాగ్ 2 దగ్గరికి వస్తే భాగ్ 2లో ఏది పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. భాగ్ 2లో 13th క్వశ్చన్ పఠిత గద్యం. మన టెక్స్ట్ బుక్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ కింద 5 ప్రశ్నలు ఇచ్చాడు. ఆ 5 ప్రశ్నలు, ఆ తర్వాత 14వ ప్రశ్న మన టెక్స్ట్ బుక్ నుంచి ఒక పద్యం ఇస్తాడు, కింద 5 ప్రశ్నలు ఇస్తాడు. ఒక సెంటెన్స్లో ఆన్సర్ రాయాలి. ఒక సెంటెన్స్లో నీట్గా ఆ ప్రశ్నకి జవాబుని ఆ పారాగ్రాఫ్లో వెతికి ఒక సెంటెన్స్లో ఆన్సర్ రాసి మెయిన్ కీవర్డ్ ఆన్సర్ కింద పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. అలాగే పద్యానికి కూడా అంతే, ఒక సెంటెన్స్లో ఆన్సర్ రాసి మెయిన్ కీవర్డ్ ఆన్సర్ కింద పెన్సిల్తో ఒక అండర్లైన్ చేయండి. ఈ విధంగా చేయండి. 1 word ఆన్సర్స్ రాయబాకండి, 1 సెంటెన్స్లో ఆన్సర్ రాయాలి. అలాగే అపఠిత గద్య, అపఠిత పద్య అని చెప్పి 15, 16 ప్రశ్నలు ఉన్నాయి. వీటికైతే ఆప్షన్స్ ఇచ్చారు, ABCD అని. ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే దాన్ని ఏ అయితే ఏ, బి అయితే బి అని రాయండి. మళ్ళీ దాని పక్కన జవాబు రాయొద్దు, ఆప్షన్ మాత్రమే రాయండి చాలు, జవాబు మాత్రం రాయొద్దు. ఎందుకంటే మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ మళ్ళీ రాసే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల జవాబు అయితే రాయొద్దు, కేవలం ఆప్షన్ మాత్రమే రాయండి. మరి ఇక్కడ నేను చెప్తాను చూడండి, మనకుండే 23 పేజీల్లో ఎలా రాయాలి అనేది. రోమన్ నెంబర్ 1ని ఆ 12 ప్రశ్నల్ని ఒక పేజీలో రాయండి. రోమన్ నెంబర్ 2 దగ్గరికి వస్తే రోమన్ నెంబర్ 2లో ఈ 13వ ప్రశ్న, 14వ ప్రశ్నని 13, 14 ప్రశ్నల్ని ఇంకొక పేజీలో రాయండి. 15, 16 ప్రశ్నల్ని ఆ ABCDని ఇంకొక పేజీలో రాయండి. ఇక్కడికి 3 పేజీలు అయ్యాయి. ఆ తర్వాత 17వ ప్రశ్న కవి పరిచయం. కవి పరిచయానికి ఏమీ లేదు. కవి పరిచయానికి కవి పరిచయ్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టండి. కవి పరిచయ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక బాక్స్ పెట్టుకొని పాట్ కవి అని చెప్పి రాసి పాఠం పేరు, కవి పేరు రాయండి. ఆ తర్వాత చక్కగా పాయింట్స్ లాగా ఒక 12 పాయింట్స్ రాయండి. లేదా పారాగ్రాఫులుగా ఒక 2-3 పారాగ్రాఫులుగా రాయండి. నీట్గా 2-3 పారాగ్రాఫులు రాయండి ఆయన గారి కవి పరిచయాన్ని. ఈ విధంగా కవి పరిచయం అనేది రాయాలి. ఒక పేజీ తప్పకుండా నిండాలి. ఈ విధంగా 17వ ప్రశ్న కవి పరిచయాన్ని ఒక పేజీలో రాయండి. 18వ ప్రశ్న లేఖక పరిచయం. లేఖక పరిచయం ఏం లేదు నాన్న, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, కింద 5 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 5 ప్రశ్నల్లో 4 ప్రశ్నల జవాబులు ఆ పారాగ్రాఫ్లోనే మనకు దొరుకుతాయి. యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్ ఆ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. కాబట్టి చక్కగా చూసుకోండి, ఆ బ్లాంక్లో ఏ ఆన్సర్ వస్తుందో ఒకసారి దాన్ని అండర్లైన్ చేసుకోండి. పారాగ్రాఫ్లో రాసేటప్పుడు 1 word ఆన్సర్ రాయకూడదు. మొత్తం రాసి ఎక్కడైతే బ్లాంక్ ఉందో అక్కడ మీరు కూడా డాష్ పెట్టి ఆ డాష్లో ఆన్సర్ని రాయాలి. ఆ విధంగా రాయడానికి 18వ ప్రశ్నకి ఒక పేజీలో సగానికి సరిపోతుంది, అది రాయండి. ఇకపోతే రోమన్ నెంబర్ 4కి రండి. రోమన్ నెంబర్ 4లో ఏముంటుంది? రోమన్ నెంబర్ 4లో క్వశ్చన్స్ ఉంటాయి. 19th నుంచి 26 దాకా క్వశ్చన్స్ ఉంటాయి. 19th క్వశ్చన్ కూడా ఇదే పేజీలో 18, 19 రెండు కలిపి ఒక పేజీలో వచ్చేస్తాయి.
19th క్వశ్చన్ ఎలా రాయాలి పద్యం. పద్యం రాసేది ఏం లేదు, పద్యమైనా ప్రశ్నలైనా సేమ్ ఒకటే పద్ధతి. అది ఏ పద్ధతిరా అంటే 19th క్వశ్చన్ అనుకోండి, దోహా అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ దోహా అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి, బాక్స్ పెట్టండి. ఆ బాక్స్లో పాట కవి అని రాయండి, పాట కవి అని రాయండి, పాఠం పేరు కవి పేరు రాయండి. దాని తర్వాత ఒక పారాగ్రాఫ్గా యహ్ ప్రశ్న, ఏం పాఠం ఇది, సాఖీ, साखी नामक पद्य पाठ से दिया गया है। पाठ के लेखक पाठ के कवि पाठ के कवि कबीर दास जी है। అని చెప్పి ఒక పారాగ్రాఫ్గా రాయండి, ఒక ఫింగర్ గ్యాప్ ఇవ్వండి. ఆ పద్యాన్ని నీట్గా 2 లైన్లలో పద్యం రాయండి. దాని తర్వాత విశేషత అని చెప్పి ఒక చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టండి. నాన్న సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాయండి. విశేషత దగ్గర ఒక్క విశేషత, ఈ దోహాకి సపోజ్ అనుకోండి, నీతి వచనం సే నైతిక మూల్యం కా వికాస్ హోతా హై అని ఒక పాయింట్ రాయండి. బస్ అయిపోయింది 19th క్వశ్చన్ ఇలాగా. అదేవిధంగా ఇంకా 2021 కూడా సేమ్ ఏమీ లేదు, ఇదే పద్ధతి. సైడ్ హెడ్డింగ్ వస్తుంది, బాక్స్, పాఠం పేరు, కవి పేరు, యహ్ ప్రశ్న, ఏ పాఠం అయితే ఆ పాఠం నుంచి ఇవ్వబడింది, దానికి ఏ కవి అయితే ఆ కవి, కింద క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఆన్సర్ మొత్తం రాసి క్వశ్చన్తో ఎండ్ చేయాలి. విశేషత అని పెట్టి ఒక్క లైన్. ఉదాహరణకు 3వ పాఠం అనుకోండి, మానవ సేవ హి మాధవ సేవ, ఈ విధంగా రాయాలి. ఈ విధంగా ఏ పాఠానికి సంబంధించి ఆ పాఠానికి ఒక్క విశేషత, గొప్ప విషయం ఏంటో అది రాస్తే సరిపోతుంది. అలాగే 22, 23, 24 గద్య భాగానికి సంబంధించిన ప్రశ్నలు సేమ్ ఇదే పద్ధతి. సైడ్ హెడ్డింగ్ పెడతాము, పాఠ అని పెడతాం, ఇక్కడ కవికి బదులుగా లేఖక్ అని పెట్టి యహ ప్రశ్న, మళ్ళీ ఆ పాఠం పేరు లేఖక్ పేరు రాసి క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఆన్సర్ రాసి క్వశ్చన్తో ఎండ్ చేస్తాం, విశేషత అని పెడతాం. ఇదే విధంగా అన్ని ఏ ప్రశ్న అయినా ఇలాగే 19 నుంచి 26 దాకా రాస్తాం. నాన్ డీటెయిల్ కనుకైతే పొయిటరీ కనుకైతే పద్య పాఠం రాసాం, ప్రోజ్ కనుకైతే గద్య పాఠం రాస్తాం. నాన్ డీటెయిల్ అయితే సంచయన పాఠసే దియా గయా హై అని రాస్తాం. ఇంతే క్వశ్చన్స్ రాసే పద్ధతి ఈ విధంగా రాయాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంచుమించు 19వ ప్రశ్న అయితే అక్కడ సరిపోయింది, కానీ 20వ ప్రశ్న నుంచి 26 లోపల మనం రాయాల్సింది ఎన్ని, 5 ప్రశ్నలు రాయాలి. తప్పకుండా ఒక 5 పేజీలకు వస్తుంది, ఒక్కొక్క పేజీ వస్తుంది చక్కగా మనం రాసే పద్ధతి. ఇకపోతే 27వ ప్రశ్న, రోమన్ నెంబర్ 5, 27th క్వశ్చన్. పొయిటరీ నుంచి 2 సారాంశాలు ఇస్తారు, ఒక సారాంశాన్ని రాయాలి. అంటే ఒక బిగ్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్. అది ఎలా రాయాలంటే నాన్న, శీర్షక్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఫస్ట్ శీర్షక్ దగ్గర పాఠం పేరు రాస్తాం, దాని తర్వాత కవి పరిచయం అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెడతాం. కవి పరిచయం దగ్గర ఒక పారాగ్రాఫ్గా కవి గురించి కవి పరిచయం అయినా రాయొచ్చు, లేదా కవి జన్మ, ఆ తర్వాత రచనాయే, పురస్కార్, నిధన, విశేషతాయే అని పెట్టి అయినా రాయొచ్చు. ఆ తర్వాత సారాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెడతాము. ఈ సారాంశాన్ని ఒక 4 పారాగ్రాఫులుగా చక్కగా రాసి, ఆ తర్వాత పొయిటరీ కనుకైతే నీతి అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ పాఠం నుంచి 1, 2 పాయింట్లు నీతి రాయాలి. ఈ విధంగా పద్య భాగానికి సంబంధించి రాస్తాం. అదే 27th క్వశ్చన్ సారాంశం కాకుండా ప్రశ్నలాగా ఇచ్చాడు అనుకోండి, సేమ్ శీర్షక రాస్తాం, కవి పరిచయం రాస్తాం, కాకపోతే సారాంశాన్ని పెట్టకుండా క్వశ్చన్కి సంబంధించిన ఒక సైడ్ హెడ్డింగ్ని పెట్టి ఇంట్రడక్షన్ పెట్టి కన్క్లూషన్తో ఎండ్ చేస్తాం. నీతి అని 2 పాయింట్లు రాస్తాం. అదే క్వశ్చన్ నెంబర్ 28 అనుకోండి, 28కి 27కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 28 అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 28 అయితే శీర్షక్, ఇక్కడ కవికి బదులు లేఖకు పరిచయం, మొత్తం ఇంకా లేఖక నామం, జన్మం, రచనాయం, పురస్కారం ఇలా రాస్తాం. ఇక్కడ సారాంశం 4
అంటే క్వశ్చన్ లాగా ఇస్తే సేమ్ శీర్షక్, లేఖక పరిచయం, క్వశ్చన్లో ఉన్న సైడ్ హెడ్డింగ్, ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం, 4 పారాగ్రాఫ్లు, శిక్ష 1-2 పాయింట్, ఈ విధంగా రాస్తాం. అంటే 27వ ప్రశ్నకి ఒక 2 పేజీలు, 28వ ప్రశ్నకి ఒక 2 పేజీలు సరిపోతుంది. ఇకపోతే 29వ ప్రశ్న. 29వ ప్రశ్న లెటర్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. లెటర్ చక్కగా ఎందురా అంటే ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి. లెటర్ని ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి. చుట్టిపత్ర లెటర్ అనుకోండి. చుట్టిపత్ర లెటర్కి ప్రేషక్ రాదు, సేవామే మాత్రమే వస్తుంది. ప్లేస్, డేట్, సేవామే, విషయ్, ఇక మ్యాటర్, సధన్యవాద్, ఆప్కా వినమ్ర ఛాత్ర, ఇంతటితో ఎండ్ అయిపోతుంది. అదే పర్సనల్ లెటర్ అనుకోండి, పితాకో పత్ర అనుకోండి, ప్రేషక్ రాదు, సేవామే రాదు, కేవలం సంబోధనతో ఉంటుందన్నమాట అది. అదే పుస్తక విక్రేతకు పత్ర అనుకోండి, బిజినెస్ లెటర్, ప్రేషక్, సేవామే 2 వస్తాయి. ఏది ఏమైనా ఈ లెటర్స్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి. అంటే క్వశ్చన్ నెంబర్ 29, కామాలు, ఫుల్ స్టాప్లు చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్ కంపల్సరీ రాయాలి. క్వశ్చన్ నెంబర్ మర్చిపోవద్దు. ఇది ఒక 2 పేజీలు వస్తుంది. అంటే 1.5 పేజీ రాయాలి లెటర్. 1.5 పేజీ లెటర్ రాయాలన్నమాట. ఇదన్నమాట. అంటే క్వశ్చన్ నెంబర్ 29 ఒక 1.5 పేజీ వస్తుంది. ఇది ఒక మిగతా హాఫ్ పేజీని ఏదో జనరల్ ఎస్సేకి వాడేద్దాం అనుకోవద్దు. అక్కడికి ఒక గీత కొట్టేసేయండి పెన్సిల్తో. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30కి ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది డైరెక్ట్గా ఇచ్చాడు కదా అని చెప్పి రాసేయకూడదు. రూపరేఖ అని చెప్పి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. దీని కింద ఒక 4 పేర్లు రాయాలి. అంటే ఆ జనరల్ ఎస్సేలో మనం ఏమి నేర్చుకున్నామో ఆ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ రాయాలి. మనకు సైడ్ హెడ్డింగ్స్ గుర్తు లేకపోతే ప్రస్తావన, విషయ ప్రవేశ, విషయ విస్తార, ఉపసంహార అని చెప్పి 4 సైడ్ హెడ్డింగ్స్ ఇక్కడ రాసుకుంటాం. ఆ తర్వాత ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ తీసుకొని దాని గురించి చక్కగా వివరించుకుంటూ రాస్తాం అనమాట. 4 సైడ్ హెడ్డింగ్లు రాసిన తర్వాత లాస్ట్లో ఒక కొటేషన్ ఏదైనా రాసి ఇన్వర్టెడ్ అవసరం ఇలా పెట్టేయాలి. వృక్షం రక్షిత ఈ విధంగా మనం ఇక్కడ రాస్తాం అనమాట చివరిగా. అయితే సైడ్ హెడ్డింగ్స్ అని బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాయాలి. ఆన్సర్ మాత్రం బ్లూ బాల్ పాయింట్ పెన్తో రాయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్ ఎస్సే 8 పేజీలు రాస్తాం. జనరల్ ఎస్సే కూడా ఒక 2 పేజీలు రాస్తాం. మనకి ఇచ్చే బుక్లెట్లో మొత్తం 24 పేజీలు ఉంటుంది. దాంట్లో మనం వాడడానికి ఉండేది 23 పేజీలు. 23 పేజీల్లో ఇక్కడ మనం ఎంత వాడాము? 1, 2, 3, 4, 5, 10, 12, 14, 16, 18 పేజీలు మాత్రమే మనం వాడాలి. కాబట్టి పేజీలు అయిపోతాయని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా 5 పేజీలు మనకి మిగిలే ఉన్నాయి. ఇది ఈ విధంగా కనుక మీరు రాచారా అంటే మీకు ప్రతి ప్రశ్నకి 4కి 4 మార్కులు పడుతుంది, 8కి 8 మార్కులు పడుతుంది, 10కి 10 మార్కులు పడుతుంది. కవి పరిచయం కూడా ఫుల్ మార్క్స్ పడతాయి. ఇది ఇలా రాయండి. ఇదే విధంగా మీకు పరీక్షలకు సంబంధించి, గ్రామర్కి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు మళ్ళీ మీ ముందుంటాయి. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.